हरिः ओं श्रीगुरुभ्यो नमः। ओं कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। दिव्यात्मस्वरूपुलारा श्री स्वाराज्य भगवद्गीत सप्तमाध्यायं विज्ञान योगं। भूमिरापो अनलो वायुः खं मनो बुद्धिरेव च अहंकारमितीयं मे भिन्ना प्रकृतिरष्टधा। भगवद्गीत 7వ అధ్యాయం 4వ శ్లోకం। భూమిః ఆపః అనలః వాయుః ఖం మనః బుద్ధిః ఏవ చ అహంకారం ఇతి ఇయం మే భిన్నా ప్రకృతిః అష్టధా। భూమిః ఆపః అనలః, భూమి నీరు అగ్ని, వాయుః ఖం మనః, వాయువు ఆకాశము మనస్సు, బుద్ధిః అహంకారః, బుద్ధి అహంకారము, ఇతి ఏవచ మే ఇట్లు నా యొక్క, ఇయం ప్రకృతి ఈ ప్రకృతి, అష్టధ భిన్న 8 విధములుగా ఉన్నది. అర్జున, భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము ఇట్లు నా యొక్క ప్రకృతి 8 విధములుగా ఉన్నది అని పరమాత్మ అర్జునునికి తెలియజేస్తున్నాడు. ఈ మాట భగవానుడంటేనే చెల్లుతుంది. నాది అన్నటువంటి మాట జీవుడంటే చెల్లనేరదు. ఈ భూమి నాది, ఈ జలము నాది, అగ్ని నాది, వాయువు నాది, ఆకాశము నాది, ఈ పంచభూతాలు నావి అని దేవుడంటే చెల్లుతుంది, కానీ జీవుడంటే చెల్లనేరదు. అందుకే దేవుడు సర్వజ్ఞుడు గనుక నాది అని ఆయన అన్నా అనకపోయినా ఆయనదే. జీవుడు కించిజ్ఞుడు గనుక తాను నాది అని ఎంత విర్రవీగినా తనది కానేరదు. ఎందువల్ల అంటే ఈ ప్రపంచమంతా భగవంతుని యొక్క ఆధీనములో ఉంది. భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము ఈ పంచభూతాలు నావి అన్నప్పుడు ప్రపంచమంతా ఆయనది. అట్లాగే ఈ ప్రపంచంలో ఏదైతే జరుగుతుందో, ఇంకా ఏదైతే జరగబోతుందో, ఏదైతే జరిగిపోయిందో అంతా భగవంతుని యొక్క అనుగ్రహం వల్లనే అవుతుంది. అందువల్ల ఈ నాది అనే పదాన్ని మన వైపు తిప్పుకుంటే అది చెల్లనేరదు. అది భగవంతుడంటేనే సరిపోతుంది. ఎందువల్ల అంటే ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీధ మా గృధ కస్య స్విద్ధనం అంటూ ఈశావాస్యోపనిషత్తులో చెప్పబడింది. ఇదంతా ఈశ్వరుని యొక్క సొత్తే. ఈ లోకంలో ఏదైతే ఉందో, ఈ ప్రపంచంలో ఏదైతే ఉన్నదో అంతా ఆ భగవంతుని యొక్క ఆధీనములో ఉన్నది. అందువల్ల త్యాగబుద్ధితో అనుభవించుము, జ్ఞానాన్ని పొందుము అంటూ ఈశావాస్యోపనిషత్తులో ప్రప్రథమంగా తెలిపిన మాట. మానవుడు త్యాగబుద్ధితో ఈ లోకంలో జీవించాలి. తాను వచ్చిన పని ఏమిటో చేసుకొని తన జన్మను సార్థకం చేసుకోవాలి. ఎందువల్ల అంటే మనమంతా ఒక అతిథి రూపంలో ఈ లోకానికి వచ్చాం. అతిథి యొక్క ధర్మం ఎలా ఉండాలి? తాను ఎక్కడికైనా తన బంధువులింటికో స్నేహితులింటికో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో మర్యాదలు చేస్తారు. ఆ మర్యాదలు ఏదో స్వీకరించి వాళ్లతో 2 మాటలు మంచివిగా మాట్లాడి వెళ్ళిపోవడం అనేది
అతిథి యొక్క ధర్మం. వాళ్ళు ఏ మరుపాటులో ఉన్నది చూసి ఏవైనా వాళ్ళ ఇంట్లో వస్తువులు పట్టుకుపోతే ఊరుకుంటారా? గట్టిగా మందలిస్తారు, ఇంకా దేహశుద్ధి కూడా చేస్తారు. అందువల్ల జీవుడు ఈ లోకం నుండి ఏమీ తీసుకుపోయే అవకాశం లేదు. ఏవైనా పట్టుకుపోవాలనుకున్నా కూడా ప్రకృతి విడిపిస్తుంది, పట్టుకుపోనివ్వదు. అది ప్రకృతి యొక్క ధర్మం. జీవుడు ఏమైనా పట్టుకుపోవాలంటే తాను చేసిన పుణ్యమో పాపమో పట్టుకుపోతాడు తప్ప ఈ లోకం నుంచి ఏది పట్టుకుపోయే అవకాశం లేదు. ఈ చిన్న విషయాన్ని మనం గ్రహిస్తే మనకు అవగతం అవుతుంది. దేవుడన్న మాటల్లో సత్యం ఉంటుంది, జీవుడన్న మాటల్లో అసత్యం ఉంటుందని. ఎందువల్ల అంటే మానవుడు చిన్న కుటీరాన్ని నిర్మిస్తాడు. శ్రీనిలయము, ఆ నిలయము, ఈ నిలయము, నా నిలయము అని పేరు పెట్టుకుంటాడు. మనం ఏ విధంగా పేర్లు పెట్టి బోర్డు తగిలించుకున్నా మనదేమీ కాదని ఆయనకు తెలుసు. ఆయన ఇంత ప్రపంచాన్ని నిర్మించాడు, ఎక్కడైనా బోర్డు తగిలించాడా? లేదు. అయినా కూడా ఆయనదేనని తెలుసు. మనం ఎన్ని బోర్డులు పెట్టుకున్నా మనవి కావని తెలుసు. ఆయన ఎక్కడా బోర్డు పెట్టుకోకపోయినా కూడా ఆయనదేనని ఆయనకు తెలుసు. ఎందువల్ల ఆయన సర్వజ్ఞుడు, సర్వము తెలిసినవాడు. కొంచెం తెలిసినవాడు, ప్రస్తుతం తెలిసినవాడు జీవుడు. అందువల్ల జీవునిలో ఉండబడినటువంటి మనస్సు, బుద్ధి, అహంకారం ఈశ్వరులో ఉండబడబట్టి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ శ్లోకంలో రెండు విషయాలు మనం గమనించాలి. పంచభూతములు ఈశ్వర సంబంధము, మనస్సు, బుద్ధి, అహంకారము జీవ సంబంధము. అందుకే పంచభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారము 8 విధములుగా నా ప్రకృతి ఉన్నది అంటూ చెబుతున్నాడు. అందుకే వీటిని జీవునిలో ఏ విధంగా అన్వయించుకోవాలంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ ఈ విషయాలు మనం ఎక్కడైతే తెలుసుకోగలుగుతున్నామో ఆ పంచేంద్రియ జ్ఞానములే పంచభూత స్థానము. అందుకే శారీరకోపనిషత్తును బట్టి పృథివీ స్థానము ఘ్రాణేంద్రియము, జలస్థానము జిహ్వేంద్రియము, అగ్నిస్థానము నేత్రేంద్రియము, వాయుస్థానము త్వగింద్రియము, ఆకాశస్థానము శ్రోత్రేంద్రియము. శ్రోత్రమాకాశే వాయోత్వక్ అగ్నిచక్షు అప్సు జిహ్వ పృథివ్యాం ఘ్రాణమితి అంటూ శారీరకోపనిషత్తులో చెప్పబడింది. శ్రోత్రమాకాశే వాయోత్వక్ అగ్నిచక్షు అప్సు జిహ్వ పృథివ్యాం ఘ్రాణమితి. శ్రోత్రమాకాశే ఆకాశానికి గుణము శబ్దము, శబ్దాన్ని గ్రహించేది శ్రోత్రేంద్రియము, ఆకాశస్థానం. వాయోత్వక్ వాయుకు గుణము స్పర్శ, స్పర్శను గ్రహించే త్వగింద్రియము, వాయుస్థానము. అగ్నిచక్షు అగ్నికి గుణము రూపము, రూపాన్ని గ్రహించే నేత్రేంద్రియము, అగ్నిస్థానము. అప్సు జిహ్వ జలానికి గుణము రుచి, రుచిని గ్రహించే జిహ్వేంద్రియము, జలస్థానం. పృథివ్యాం ఘ్రాణమితి పృథివికి భూమికి గుణము గంధము, గంధాన్ని గ్రహించేది ఘ్రాణేంద్రియ స్థానం. అట్లాగే సంకల్పించే మనస్సు, నిశ్చయించే బుద్ధి, అభిమానించే అహంకారము, మొత్తం కలిసి 8. ప్రతి ఒక్క మానవుడు ఈ 8 అందే ఉంటున్నాడు. ఈ 8 విధములైనటువంటి ప్రకృతికి తగిలి ఉన్నాడు. దీన్నే మాయ అని చెప్పారు. లోకంలో ప్రతి ఒక్కరూ ఈ మాయలోనే ఉన్నారు కదా. జ్ఞానేంద్రియాల ద్వారా విషయాలను గ్రహిస్తూ, మనస్సు ద్వారా సంకల్పిస్తూ, బుద్ధి ద్వారా నిశ్చయిస్తూ, అహంకారం ద్వారా అభిమానిస్తూ పరిభ్రమించేదంతా జీవుని యొక్క జీవ సృష్టి. అట్లాగే ఈశ్వరుని యొక్క ఈశ్వర సృష్టి పంచభూతములు, అహంకారతత్వము, మహత్తత్వము, అవ్యక్తతత్వం. పంచమహాభూతములు, అహంకారతత్వము, మహత్తత్వము, అవ్యక్తతత్వము. ఇవి సమిష్టిలో విచారించితే, వెష్టిలో విచారించితే మనస్సు, బుద్ధి, అహంకారం ప్లస్ జ్ఞానేంద్రియాలు.
సమిష్టిలో విచారించితే పంచమహాభూతములు, అహంకారతత్వము, మహత్తత్వము, అవ్యక్తతత్వము. ఇది ఈశ్వర సంబంధమైన విషయము. అందువల్ల ఈ శ్లోకంలో ఈశ్వర సంబంధమైన పంచభూతములు, జీవ సంబంధమైన మనస్సు, బుద్ధి, అహంకారము, ఈ విధంగా నా ప్రకృతి 8 విధములుగా ఉన్నది అని తెలియజేస్తున్నాడు. దీన్నే మహాత్ములు శబ్దస్పర్శ స్థారూపం రసోగంధశ్చ పంచకం బుద్ధిర్మన అహంకారః పురియష్టకముదాహృతం అంటూ రాజయోగ రహస్యంలో చెప్పబడింది. శబ్దస్పర్శ స్థారూపం రసోగంధశ్చ పంచకం బుద్ధి మనః అహంకారః పురియష్టకముదాహృతం. అది శబ్ద స్పర్శ రూప రసగంధములు 5, మనస్సు బుద్ధి అహంకారములు వెరసి పురి అష్టకమని మహాత్ములు అన్నారు. 8 విధములతో కూడిన పురము అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆ పదాన్ని వాడుతున్నారు. ఎందువల్ల అంటే ఇందులో శబ్ద స్పర్శ రూప రస గంధము అంటే శ్రోత్రేంద్రియము, త్వగింద్రియము, చక్షురింద్రియము, జిహ్వేంద్రియము, ఘ్రాణేంద్రియము, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అంటే పంచ విషయాలు ఎక్కడైతే గ్రహింపబడుతున్నాయో అవియే పంచభూత స్థానాలు. అట్లాగే మనస్సు, బుద్ధి, అహంకారం మొత్తం కలిసి 8. ఈ 8 విధములతో కూడినటువంటిదే జీవ సృష్టి. అట్లాగే పంచభూతములు, అహంకారతత్వము, మహత్తత్వము, అవ్యక్తతత్వము మొత్తం కలిసి ఆ 8 ఈశ్వర సృష్టి సంబంధం. అందుకే ఆకాశము శ్రోత్రేంద్రియము, వాయువు త్వగింద్రియము, అగ్ని చక్షురింద్రియము, జలము జిహ్వేంద్రియము, భూమి ఘ్రాణేంద్రియము, మనస్సు బుద్ధి అహంకారము, ఈ విధంగా ప్రకృతి 8 విధములుగా ఉన్నది. అందుకే సమిష్టి యందు పంచమహాభూతములు, అహంకారతత్వము, మహత్తత్వము, అవ్యక్తతత్వము, వెష్టి యందు పంచ జ్ఞానేంద్రియములు, మనస్సు బుద్ధి అహంకారం, ఇదే నా ప్రకృతి అని తెలియజేస్తున్నాడు. అందువల్ల భగవద్గీతలో ప్రధానంగా మనం ఈ అంతరార్థాలు తెలియగలగాలి. ఎందువల్ల అంటే స్థాన విచారణ తెలిసిన వారికి బ్రహ్మ విద్య సులభతరం. స్థాన విచారణ తెలియని వారికి బ్రహ్మ విద్య ఎంత గ్రహించినప్పటికీ కూడా గ్రహించనట్లుగా ఉంటుంది. అందుకే ఈ స్థాన విచారణ 2 విధాలుగా ఉంటుంది. ఒకటి బ్రహ్మాండ విచార రీతిగా, రెండవది మూల విచార రీతిగా. బ్రహ్మాండ విచార రీతిగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా శ్రోత్రమాకాశే వాయోత్వక్ అగ్నిచక్షు అప్సు జిహ్వ పృథివ్యాం ఘ్రాణమితి. ఇక మూల విచార రీతిగా స్థూల సూక్ష్మ కారణ మహాకారణ కైవల్యం, ఈ 5 చెబుతారు. స్థూల శరీరానికి స్థానం ఆపోస్థానము, సూక్ష్మ శరీరానికి స్థానము ఆకాశస్థానం శ్రోత్రేంద్రియము, కారణ శరీరానికి స్థానం అగ్నిస్థానం నేత్రేంద్రియము, మహాకారణము తురీయానికి స్థానము ఘ్రాణేంద్రియము, కైవల్యమునకు స్థానము కంఠస్థానం. వీటినే మనస్సు ఆకాశస్థానం శ్రోత్రేంద్రియము, బుద్ధి ఆపోస్థానము జిహ్వేంద్రియము, అహంకారం అగ్నిస్థానం నేత్రేంద్రియము, తెలివి మహాకారణము పృథివీ స్థానము, జీవుడు కంఠస్థానము చెప్పారు. అందువల్ల ఈ జీవుడు మనస్సు ద్వారా సంకల్పిస్తూ, బుద్ధి ద్వారా వ్యవహరిస్తూ, అహంకారము ద్వారా అభిమానిస్తూ, తెలివి ద్వారా అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. ఈ విధంగా ఈ పంచభూత స్థానములందే స్థూల సూక్ష్మ కారణ మహాకారణ కైవల్యములు ఇమిడి ఉన్నాయి. అట్లాగే మనస్సు బుద్ధి అహంకారము చిత్తము జీవుడు ఇవన్నీ తెలియజేస్తూ ఉంటాయి. అందువల్ల స్థూల శరీరానికి స్థానం ఆపోస్థానం ఎందుకు చెప్పారు అంటే మన స్థూల శరీరము బ్రతుకుతుంది, కేవలం అన్నము తిని మాత్రమే బ్రతకడం లేదు. భగవంతుడు ప్రసాదించినటువంటి ఆ అమృత రసము ఊరుతున్నంత వరకే స్థూల శరీరం బ్రతుకుతుంది, ఆ తర్వాత మరణిస్తుంది. మనం అనుకుంటూ ఉంటాం
స్థూల శరీరం బ్రతకడానికి అన్నమని కాదు, ఆయుష్షు అమృతము. భగవంతుడిచ్చిన ఆయుష్షు ప్రాణము, భగవంతుడు ప్రసాదించిన లాలాజలము అమృతము. ఈ రెండు ఉంటేనే స్థూల శరీరం బ్రతుకుతుంది, లేకపోతే మరణిస్తుంది. అందువల్ల స్థూల శరీరానికి ఆపోస్థానము, ఆహారానికి ద్వారం. ఆహారం ఇక్కడి నుంచే వెళుతుంది కనుక ఇక్కడ స్థూల శరీరము, ఆపోస్థానము, జాగ్రత్త అవస్థ చెప్పారు. సూక్ష్మ శరీరానికి స్థానం ఆకాశస్థానం, స్వప్నావస్థ చెప్పారు. ఎందువల్ల అంటే సూక్ష్మ శరీరానికి శబ్దాదులే ఆహారం. ఎట్టి శబ్దములు వింటామో ఆ విధంగా వ్యవహరించేది సూక్ష్మ శరీరం. అట్లాగే కారణ శరీరానికి స్థానం అగ్నిస్థానం, నేత్రేంద్రియ స్థానం. కారణ శరీరానికి దృశ్యాదులే ఆహారం. అందువల్ల ఎక్కడైతే నిద్రకు స్థానమై ఉందో దాన్ని అవిద్యగా, అజ్ఞానంగా, అహంకారంగా చెప్పబడే స్థానం ఏదైతే ఉందో దాన్ని కారణ శరీరానికి స్థానంగా చెప్పారు. ఇక మహాకారణము, తెలివికి స్థానం ఈ పృథ్వీ స్థానం చెప్పారు. ఎందువల్ల ఇక్కడే దైవచింతన జరిగేది. ఇక్కడ మాత్రమే దైవచింతన చేయాల్సింది, ఇంకెక్కడ చేసే అవకాశం లేదు. ఈ గ్రాణరంధ్రములో సంచరిస్తున్నటువంటి శ్వాసను ఆశ్రయించి చేసే అటువంటి ఒక బ్రహ్మనిష్టకు స్థానము ఇదే గనుక దీన్ని పృథ్వీ స్థానం అన్నారు, మహాకారణం అన్నారు, ఇంకా తురీయము అన్నారు. అట్లాగే కైవల్యమునకు స్థానం కంఠస్థానం చెప్పారు, జీవుడు. అందువల్ల స్థూల శరీరానికి స్థానము ఆపోస్థానము, సూక్ష్మ శరీరానికి స్థానము ఆకాశస్థానము, శ్రోత్రేంద్రియము, కారణ శరీరానికి స్థానం అగ్నిస్థానం, నేత్రేంద్రియ స్థానము, మహాకారణము తురీయమునకు స్థానము, ఘ్రాణేంద్రియ స్థానము, కైవల్యమునకు స్థానము జీవుడు, కంఠస్థానము చెప్పారు. ఈ విధంగా స్థాన విచారణ మహాత్ములు తెలియజేస్తూ ఉంటారు. అందువల్ల ఈ జీవుడు మనస్సు ద్వారా సంకల్పిస్తూ ఉన్నాడు, బుద్ధి ద్వారా పలుకుతూ ఉన్నాడు, అహంకారం ద్వారా అభిమానిస్తూ ఉన్నాడు, తెలివి ద్వారా తెలుసుకుంటూ ఉన్నాడు. అందుకే తెలియవలసిన దాన్ని తెలుసుకుంటే ఇక తెలియవలసింది లేదు. లోకంలో ఏదైతే తెలుసుకుంటామో ఇక తెలియవలసింది లేదు, ఏది దర్శిస్తామో ఇక దర్శించవలసింది కూడా లేదు. అందువల్ల మనం దర్శించవలసింది ఆత్మస్వరూపాన్ని, మనం తెలుసుకోవలసింది ఆ బ్రహ్మమును. అందుకే ఆ బ్రహ్మమును తెలుసుకోవడానికి ఈ విధంగా మహాత్ములు ఈ జ్ఞానబోధను ఇంతటి నిగూఢంగా తెలియజేస్తూ ఉన్నారు. అదే మనలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియములు ప్లస్ మనస్సు, బుద్ధి, అహంకారం, ఇదే 8 విధములతో కూడినటువంటి త్రిగుణాత్మిక ప్రకృతి. ప్రతి ఒక్క మానవుడు ఈ ప్రకృతినందే ఉంటున్నాడు. ఈ ప్రకృతిని అధిగమించి పరమాత్మను పొందలేకపోతున్నాడు. అందువల్ల అర్జున, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము, ఇది నా ప్రకృతి 8 విధములుగా ఉన్నది అని తెలియజేస్తున్నాడు. అందుకే భగవద్గీతలో చెప్పబడినటువంటి భగవాన్ ఉవాచ అనే శ్లోకాలను మనం అంతరార్థంగా తెలుసుకుంటేనే మనకు అంతర్ముఖ వృత్తి రూప బ్రహ్మనిష్ట సిద్ధిస్తుంది. తద్వారా ఆ బ్రాహ్మీ స్థితి కలుగుతుంది. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.